నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. నేను మీ సంపత్ కుమార్. ప్రముఖ యువ నటుడు రామ్ పోతినేని వెండితెరపై తన నటనతో అలరించడమే కాకుండా ఇప్పుడు గేయ రచయితగా కొత్త అవతారం ఎత్తారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకాలోని తొలి పాటకు ఆయనే స్వయంగా సాహిత్యం అందించారు. ఈ పాట జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ పోతినేని తన కెరీర్లో తొలిసారిగా ఒక పాటకు సాహిత్యం అందించడం విశేషం. ఈ పాట నా కల నిజమాయే అనే పల్లవితో మొదలవుతుందని సమాచారం. ఈ పాటకు వివేక్ మెర్విన్ ద్వయం సంగీతం అందించగా యువ సంచలనం అనిరుద్ రవిచందర్ తన అద్భుత గాత్రంతో ఆలపించారు. ఈ కలయిక సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలను పెంచింది. తన తొలి పాట గురించి రామ్ పోతినేని మాట్లాడుతూ, ఈ పాట నా హృదయంలో నుంచి వచ్చింది. వివేక్ మెర్విన్ అందించిన అద్భుతమైన ట్యూన్ నన్ను పాట రాయడానికి ప్రేరేపించింది. నా మనసులో ఉన్న భావాలను అక్షర రూపంలో పెట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు ఈ పాట తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం ఒక అభిమాని బయోపిక్ అని, ఇందులో రామ్ పోతినేని సాగర్ అనే ఒక వీరాభిమాని పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. హైదరాబాద్లోని ప్రముఖ లొకేషన్లలో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ముఖ్యమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రామ్ పోతినేని నటనతో పాటు గేయ రచనలో కూడా తన ప్రతిభను నిరూపించుకోవడం పట్ల సినీ వర్గాలతో పాటు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం రామ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని, గేయ రచయితగా ఆయన ప్రస్థానం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాట విడుదలయ్యాక రామ్ పాటల రచయితగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.